వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ టైలర్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే ముందు రావడం జరిగిందండి. సో ఈరోజు మార్కెట్స్ అయితే ఎక్స్పైరీ అనేది అవడం జరిగింది కదండి. సో మొత్తం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, రైట్. సో మంత్లీ ఎక్స్పైరీ అనేది ఈరోజు అవ్వడం జరిగింది. అయితే మంత్లీ క్యాండిల్ ఇంకా మనకి క్యాలెండర్ డేట్ ఇంకా వన్ డే ఉంది కదండి, రైట్. సో రేపు కంప్లీట్ అవుతుంది అనమాట. బట్ కానీ ఇఫ్ ఈ రేంజ్లో ఇంచుమించు క్లోజ్ అయితే వరుసగా 3-4 మంత్స్ రెడ్ క్యాండిల్స్ అనమాట అండి. సో మంత్లీ టైం ఫ్రేమ్లో 4 కాన్సిక్యూటివ్ రెడ్ క్యాండిల్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఎప్పుడూ రాలేదు, రైట్. ఓన్లీ వన్స్, రైట్. ఒకసారి 2022 ఎండింగ్, రైట్. సో అంటే మీరు చూసారు కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది అనమాట అండి. సిమిలర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అండ్ సిమిలర్ మంత్స్ ఆల్సో, రైట్. ఇది డిసెంబర్లో ఫార్మేషన్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో మనకి ఇక్కడ సో అయితే కొంచెం అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇంచుమించు అంటే లైక్ ఇయర్ చేంజ్లో ఇక్కడ మూమెంట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అనేది ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కన్సల్టేషన్ అనేది ఇక్కడ అవుతూ ఉందన్నమాట అండి. సో మంత్లీ టైం ఫ్రేమ్లో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే జస్ట్ సైడ్ వేస్ ప్రైజ్ యాక్షన్, ప్రైస్ కొంచెం పెరిగి జస్ట్ హోల్డ్ అయింది తప్ప. సో నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. బట్ కానీ హౌ బ్యూటిఫుల్లీ టెక్నికల్ అనాలిసిస్ వర్క్స్ అనేది వన్స్ అగైన్ మీరు చూడొచ్చు అనమాట. ఇదైతే మనం ట్రెండ్ అండ్ డ్రా చేసుకున్నాము. 23,300 దగ్గర నుంచి ఈ ప్రైస్ గాట్ రిజెక్టెడ్ వన్ మోర్ టైం అండి, రైట్. సో మళ్ళీ ఇంకొకసారి ఆ లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చేయడం జరిగింది. ఈరోజు హై వెళ్ళింది, బట్ క్లోజింగ్ బేసిస్ మీద సో కిందకే రావడం జరిగింది మల్టిపుల్ టైమ్స్ అగైన్. ప్రీవియస్లీ అది చాలా మంచి సపోర్ట్ కదా, ఇప్పుడు అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని నేను చాలా కాలంగా మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు కూడా అది అదే లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది. సో నిఫ్టీ అనేది అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేయడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు అబవ్ యావరేజ్ వాల్యూమ్స్ గత 4 రోజుల నుంచి అక్యుములేషన్ లాగా కనిపిస్తుంది అనమాట అండి. సో బ్యాంక్లో ఏదైనా మొమెంటం రావచ్చా, విల్ వెయిట్ అండ్ సీ. బ్యాంక్ నిఫ్టీ కుడ్ బి ద నెక్స్ట్, రైట్, లీడ్ చేసి సెక్టర్ అవుతుందా చూద్దాం అనమాట. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చాలా రీజనబుల్గా ఉందని చెప్పి నేను చెప్తా వస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఈరోజు కూడా ఎఫ్ఐ చక్కగా 4,500 కోట్లు సెల్ చేశారు. టీఐఎస్ 2,100 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక బ్యాలెన్స్డ్ యాక్ట్ కింద ఉందన్నమాట అండి, రైట్. 2 బ్యాలెన్స్డ్గా ఉండడం జరిగింది. కొన్ని సర్క్యూట్స్ దట్ ఈజ్ నార్మల్ స్టోరీ, సర్క్యూట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి, అప్పర్ సర్క్యూట్స్ పడుతున్నాయి అనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు చేస్తే కనుక పిఎస్సి ఇవన్నీ కూడా కొంచెం పెర్ఫార్మెన్స్ బడ్జెట్ ముందర అవి బాగున్నాయి అనమాట అండి. డిఫెన్సెస్, ఫార్మా ఇవన్నీ బాగానే హోల్డింగ్, బట్ మీడియా, ఐటీ, ఈవెన్ దో డిఫెన్స్ మళ్ళీ అక్కడ సెల్లింగ్ వచ్చిందనమాట అండి. స్మాల్ క్యాప్ కొంచెం అవి స్లైట్గా నెగిటివ్ ఉండడం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ అండ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కనుక ఈరోజు కొంచెం ఇండియా విక్స్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది కదా, మంత్లీ ఎక్స్పైరీ కొంచెం కూల్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ స్క్రీన్ చూస్తే మిక్స్డ్గా ఉందండి, అంటే డైరెక్షన్ క్లియర్గా లేదనేది మనకి విజిబుల్గా ఉంది కదా, ఓకే. సో ఓవరాల్గా సో మార్కెట్ అనేది ఒక మంత్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది. సో రేపు మనకి బడ్జెట్ ముందు రోజు అనమాట అండి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, సాటర్డే ఆన్ ద డే ఆఫ్ బడ్జెట్ స్పెషల్ సెషన్ ఉందన్నమాట అండి. సో దాని ముందర రేపు సెషన్ కాబట్టి రేపు సెషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. బట్ కానీ మోస్ట్లీ కొంచెం కన్సల్టేషన్ సైడ్ వేస్ ఉండొచ్చు, ఎందుకంటే ఈవెంట్ ముందర డైరెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట అండి. బట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో, బట్ కానీ బడ్జెట్ విల్ డిసైడ్ అనమాట అండి. సో బడ్జెట్ తర్వాత సో మార్కెట్లో ఒక ట్రెండ్ అనేది, మంచి ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.